राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो। 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 बुद्ध कहो गुरु नानक कहो सौराष्ट्र महावीर यीशु कहो। बुद्ध कहो गुरु नानक कहो सौराष्ट्र महावीर यीशु कहो। बुद्ध कहो गुरु नानक कहो सौराष्ट्र महावीर यीशु कहो। बुद्ध कहो गुरु नानक कहो सौराष्ट्र महावीर यीशु कहो। राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो। राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो। युग अवतार तुम हो विश्व शक्ति तुम हो। 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 सर्वधर्म प्रिय साई महेशा। सर्वधर्म प्रिय साई महेशा। सर्वधर्म प्रिय साई महेशा। सर्वधर्म प्रिय साई महेशा। पर ब्रह्म तुम हो। पर ब्रह्म तुम हो। साई पर ब्रह्म तुम हो। साई पर ब्रह्म तुम हो। राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो। राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो। बुद्ध कहो गुरु नानक कहो सौराष्ट्र महावीर यीशु कहो। बुद्ध कहो गुरु नानक कहो सौराष्ट्र महावीर यीशु कहो। राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो। राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो। युग अवतार तुम हो विश्व शक्ति तुम हो। युग अवतार तुम हो विश्व शक्ति तुम हो। सर्वधर्म प्रिय साई महेशा। सर्वधर्म प्रिय साई महेशा। पर ब्रह्म तुम हो। पर ब्रह्म तुम हो। साई पर ब्रह्म तुम हो। साई पर ब्रह्म तुम हो। राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो। Sairam, everyone. We could see still people are getting joined. So just let's wait for 2 to 3 minutes. Then we will start our session.
प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम प्रेम मुदित मन से कहो राम 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 श्री राम 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 पाप कटे दुख मिटे लेत राम नाम भव समुद्र सुखद नाव एक राम नाम परम शांति सुख निदान दिय राम नाम निराधार को आधार एक राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम भक्त जनर जीवन जन एक राम नाम भक्त जनर जीवन धन एक राम नाम राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 Yeah, it's almost 7:10 now. Let's start the session with Omkar. Saram Casey, over to you. Sairam everyone, Sairam Ganesh. So నా వాయిస్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా? నా వాయిస్ ఆడిబుల్ ఉందా?
Yeah, audible. Some disturbance or something? No. You notice? No, Please let me it's clear. It's clear. Yeah. know. Okay, fine. So let me share my screen. Okay. సో ఈ రోజు సెషన్లో మనం ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందాం. కాన్సెప్ట్ ఏంటంటే కండిషనల్ క్లాసెస్. సపోజ్ నేను సింపుల్ గా చెప్తా చూడండి. కాస్త జూమ్ చేస్తా అసలు మీరు చూడడానికి ఇంకా కన్వీనియంట్. సో నేను జూమ్ చేస్తా. ఫస్ట్ ఈ డేటా ఏం పట్టించుకోవచ్చు, నేను చెప్తే కానీ డేటా చూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే చిన్నప్పుడు చెప్పేవారు కదా మనకు చిన్నప్పుడు స్కూల్లో 5 పెద్దదా 3 పెద్దదా 11 పెద్దదా 15 పెద్దదా. సో ఇట్లాంటివి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆన్సర్ చేయగలదా, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం. సో మీరు బేసిక్ గా మన స్ట్రక్చర్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి వస్తే మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడగాలంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కి మనం ఈక్వల్ టు పెట్టి దాన్ని స్టార్ట్ చేస్తాం. సో అట్లాగే నేను ఒక చిన్న క్వశ్చన్ లాంటిది అడుగుతున్నా చూడండి. ఈక్వల్ టు పెట్టి 15 గ్రేటర్ దెన్ 5 అని ఇచ్చాను. సో మీకు తెలుసు కదా 15 గ్రేటర్ దెన్ 5 అనేది కరెక్టో కాదు. 15 నిజంగా 5 కన్నా పెద్దదా కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. సో ఎక్సెల్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుని దానికి ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. నేను ఎంటర్ ప్రెస్ చేస్తాను. చూడండి 15 గ్రేటర్ దెన్ 5 అని ఇచ్చింది. సో అయితే నేను తప్పనమాట, ఎక్సెల్ కరెక్ట్. సో 15 5 కన్నా పెద్ద నెంబర్. సో అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు చేయాలి. ఇలాంటి తప్పులు చేస్తేనే మీకు ఫ్యాక్ట్స్ తెలుస్తుంటాయి. కానీ నాలాగా అందరి ముందు చేసి పరుగు పోకూడదు. సో అదే నేను చెప్పదలుచుకున్నది. సో ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుదాం దీన్ని. 7 లెస్ దాన్ 15. సో 7 15 కన్నా తక్కువ నెంబర్ అయినా అని అడుగుతున్నాను నేను, లేదంటే 7 గ్రేటర్ దాన్ 15 అని అడుగుతాం ఈసారి. సో ఈక్వల్ టు కొట్టేసరికి అది ఫాల్స్ అని ఇచ్చింది. అంటే మీరు ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతుంటే, మీరు ఒక లాజికల్ స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ స్టేట్మెంట్ రైటా రాంగ్ అనేది అది అసెస్ చేసి చెప్పగలుగుతుంది. సో ఎక్సెల్ కి లోపల ఒక లాజికల్ ఇంటర్ప్రెటర్ ఉంది. అది ఏం చేస్తుంది అంటే మీరు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ని అది అసెస్ చేసి అది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పి అది రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు ఆన్సర్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ ఫీచర్ అసలు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యొక్క యూజబిలిటీని మార్చేసింది. అంటే మీరు దీన్ని పెద్ద పెద్ద లాజికల్ క్వశ్చన్స్ కూడా అడిగి సులువుగా దీని చేత మీరు పనులు చేయించుకోవచ్చు. అంటే సపోజ్ మీరు రోడ్ మీద బైక్ వేసుకుని వెళ్తున్నారు. సడన్ గా ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. మీరు ఏం చేయాలి? ఆగిపోవాలి. సో రెడ్ పడిన వెంటనే ఆగిపోవాలి. అలాగే గ్రీన్ లైట్ పడింది, మీరు ఏం చేయాలి? మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మీ బ్రెయిన్ లాజికల్ గా ఆలోచిస్తుంది. ఏదో ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకుండా అక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ ని, ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో అవుతూ ఒక సిస్టమాటిక్ గా వెళ్తుంది. సిస్టమాటిక్ గా జరుగుతుంది మీ పని. అట్లాగే మీరు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ చేత కూడా మీరు ఎలాగైతే మీ కాన్సెప్ట్స్ ఉపయోగించి మీ లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఉపయోగించి ఒక పనిని చేస్తారు, ఎక్సెల్ చేత కూడా అలాగే పనులు చేయించవచ్చు. వాటినే కండిషనల్ క్లాసెస్ అంటారు. కండిషనల్ క్లాసెస్. సో వీటిని, ఈ ఫార్ములాస్ అనేవి లేదా ఈ పర్టికులర్ ఫంక్షన్స్ అనేవి ఇఫ్ అనే ఒక చిన్న వర్డ్ తో మనం స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు డేటాలోకి వెళ్ళి అసలు ఈ కండిషనల్ క్లాసెస్ ని మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో నేను జాయిన్ అయ్యి ఒక 10-15 days అవుతుంది మా కంపెనీలో. నేను అప్పుడు ఇంటర్న్ కింద జాయిన్ అయ్యాను. 2018-19 అనుకుంటా. చిన్న ఇంటర్న్ కింద ఒక చిన్న ఫామ్ లో జాయిన్ అయ్యాను. సో ఆ చార్టెడ్ అకౌంటెంట్ నన్ను పిలిచి, చైతన్య మన దగ్గర ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ 10 మంది ఎంప్లాయీస్ కి పర్ఫార్మెన్స్ అనాలిసిస్ రిపోర్ట్ తీసుకురా అని అడిగాడు. నిజంగా నాకు చాలా టెన్షన్ వచ్చింది. ఈ 10 మంది ఎంప్లాయీస్ కి పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంటే అసలు ఏ బేసిస్ మీద చేయాలి, ఎట్లా చేయాలి అని కనుక్కొని, 10 మందే కాబట్టి సింపుల్ గా ఇలా పేర్లు రాసుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళకి మా మేనేజర్ ఆ పర్టికులర్ బాస్ ఇచ్చిన స్కోర్స్ అన్ని ఇక్కడ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఆయన అడిగాను, సార్ ఏ పారామీటర్ తో దాన్ని అనలైజ్ చేయమంటారు? సో 1 నుంచి 100 దాకా మీరు ఒక స్కోర్ ఇవ్వండి. సో 1 to 100 లో ఆయన కొన్ని స్కోర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకటికి 49 అనుకోండి, ఒకటికి 45, ఒకటికి 23, ఒకటికి 49 అలాగే ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సో ఏ పారామీటర్ తో వాళ్ళు హై పర్ఫార్మెన్స్, లో పర్ఫార్మెన్స్ అని జడ్జ్ చేయండి, దానికి ఒక బెంచ్ మార్క్ పెట్టండి.
స్కూల్లో 35కి పాస్, అట్లాగే సిఏ ఎగ్జామ్స్ లో 50కి పాస్, ఇంజనీరింగ్ కి సమ్ అదర్ స్కోర్ ఉంటుంది, ఐఏఎస్ కి సమ్ అదర్ స్కోర్, అలాగే ఏ స్కోర్ ఒకడు బాగా పర్ఫామ్ చేశాడు అనడానికి బెంచ్ మార్క్ ఏంటి అని అడిగాడు. సో ఆయన చెప్పాడు, ఎవరికైతే 50 అబవ్ వచ్చిందో వాళ్ళు హై పర్ఫార్మర్స్, ఎవరికైతే 50 కన్నా తక్కువ వచ్చిందో వాళ్ళకి లో పర్ఫార్మర్స్. సో ఆ డేటా సిమిలర్ గా ఈ కైండ్ ఆఫ్ డేటాలా ఉంది. సో నేను అప్పుడు ఫస్ట్ లో నాకు తెలియక నేను ఏం చేసేటోడిని, ఇక్కడ స్టేటస్ ఆఫ్ ద ఎంప్లాయీ అని చెప్పి కొత్త కాలం పెట్టుకుని ఇక్కడ ఇషిత 49, చూడండి ఇషిత కపూర్ 49. సో 49 50 కన్నా తక్కువ ఉంది కదా, లో పర్ఫార్మర్. మళ్ళీ కిందకి రండి, ఇక్కడ శాన్వి గుప్తా 45 అంటే 50 కన్నా తక్కువ, లో పర్ఫార్మర్. సో మీకు ఆ కండిషన్ తెలియడానికి నేను ఇక్కడ కండిషన్ రాస్తాను. కండిషన్ ఏంటంటే 50 కన్నా ఎక్కువ ఉందనుకోండి హై పర్ఫార్మర్, 50 కన్నా తక్కువ ఉందనుకోండి స్కోర్ లో పర్ఫార్మర్. సో ఇలా నేను మాన్యువల్ గా రాసేవాడు. సో ఇది చిన్న డేటా కాబట్టి, ఒక 10 మెంబర్స్ డేటా కాబట్టి, మా ఆర్గనైజేషన్ లో డేటా ఇక్కడి నుంచి ఇక్కడికే ఉండేది అప్పుడు, చిన్న డేటా. సో మాన్యువల్ గా నేను చేతితో రాసుకుంటూ వెళ్ళిపోయేవాడు. సో సపోజ్ నాకు ఒక పెద్ద ఆర్గనైజేషన్ లో ఒక 5000 ఎంప్లాయీస్ ఉన్న ఆర్గనైజేషన్ లో చేయాలనుకోండి, సో దీనికే నాకు 4 రోజులు పడుతుంది. ఎందుకంటే 5000 మందికి నేను ప్రతి ఒక్కరిది ఇలా చూసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాలంటే కష్టం. నేను లాజికల్ గా మిస్టేక్స్ కూడా చేస్తాను. సో కనుక మీరు ఎంత చూసారు కదా 7 గ్రేటర్ దాన్ 15 అని చెప్పాను. సో దాన్ని బట్టి మీరు అసెస్ చేయండి నా ఇంటెలిజెన్స్ ఏ రేంజ్ లో ఉందో. సో అట్లాంటి హ్యూమర్ ఎర్రర్స్ ని మనం ఎంత దాకా మిటిగేట్ చేయడానికి ట్రై చేసి కంప్యూటర్ ద్వారా ఆటోమేట్ చేసుకోవాలి. అందుకే కదా ఈ మిషన్స్ అన్ని మన దగ్గర ఉంటాయి. సో దీన్నే నేను ఇఫ్ క్లాస్ రాసి సింపుల్ గా చెప్తాను. సో ఇఫ్ క్లాస్ అనేది ఏంటంటే, అరే బాబు చూడండి ఇఫ్ క్లాస్ రాస్తా, ఈక్వల్ టు పెట్టి ఇఫ్ కొట్టి ట్యాబ్ నొక్కితే అది ఫార్ములా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి లాజికల్ టెస్ట్, వాల్యూ ఇఫ్ ట్రూ, వాల్యూ ఇఫ్ ఫాల్స్ అని 3 ఉన్నాయి. సో మీరు ఎక్సెల్ లో ఈ ఇఫ్ అనే క్లాస్ ని మీరు సరిగ్గా నేర్చుకున్నారు అనుకోండి, అసలు నెక్స్ట్ లెవెల్ అనాలిసిస్ చేయొచ్చు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో. ఎందుకంటే మీ మైండ్ లో ఉన్న చాలా మటుకు లాజిక్ అంతటిని కూడా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ చేత చేయించవచ్చు. ఎక్సెల్ ని ఒక మనిషిలాగా థింక్ చేయగలిగేలా చేసేది అతి తక్కువ ఫార్ములాస్ లో ఇఫ్ క్లాస్ ఒకటి. సో ఇఫ్ క్లాస్ ఒక్కటి మీరు జాగ్రత్తగా ఇది మీ బ్రెయిన్ కి పట్టిందా, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తో మీరు అసలు రఫ్ ఆడేయచ్చు మీ ఆఫీస్ లో. సో ఇఫ్ క్లాస్ అలా ఇఫ్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నా కండిషన్ ఏంటి, నేను ఏం చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఏం చెక్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ సెల్లో ఉన్న ఫిగర్ గ్రేటర్ దాన్ 50యా, అది నా లాజికల్ టెస్ట్. ఈ సెల్లో ఉన్న ఫిగర్ 50 కన్నా ఎక్కువ ఉందా చెక్ చేయమంటున్నాను. ఎక్కువ ఉందనుకోండి డబల్ కొటేషన్స్ ఇచ్చి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో మీరు టెక్స్ట్ రాస్తున్న ప్రతిసారి అన్లెస్ అండ్ అంటిల్ మీరు నార్మల్ గా సెల్లో రాసేటప్పుడు తప్ప ఫార్ములాలో మీరు టెక్స్ట్ రాస్తున్న ప్రతిసారి డబల్ కోట్స్ లో మీ టెక్స్ట్ ను రాయాలి. నెంబర్ రాస్తున్నప్పుడు నార్మల్ గా నెంబర్ ని రాసుకుంటూ వెళ్ళిపోతారు. టెక్స్ట్ రాస్తున్నప్పుడు మటుకు డబల్ కోట్స్ లో టెక్స్ట్ రాయాలి. సో ఇక్కడ B2 అనే సెల్లో ఉన్న ఫిగర్ 50 కన్నా ఎక్కువ ఉంటే నాకు D2 అనే సెల్లో, ఈ పర్టికులర్ సెల్లో హై పెర్ఫార్మర్ అని రావాలి. ఒకవేళ నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఒకవేళ ఈ B2 కనుక 50 కన్నా ఎక్కువ లేదనుకోండి, అంటే ఏంటి 50 కన్నా ఎక్కువ లేదు అంటే ఏంటి, 50 కన్నా తక్కువ ఉందనే కదా, అప్పుడు నాకు లో పెర్ఫార్మర్ అని ఆ పర్టికులర్ సెల్లో ప్రింట్ అవ్వాలి. సో ఏదైతే నేను బ్రెయిన్ యూస్ చేసి చేస్తున్నానో అదే నేను మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ చేత చేయిస్తున్నాను. సో ఇక్కడ నేను సిస్టమ్ బ్రెయిన్, కంప్యూటర్ లాజికల్ సిస్టమ్ యూస్ చేసి దాని ఇంటర్ప్రిటేషన్ యూస్ చేసి నేను ఇది చేస్తాను. సో నేను ఎంటర్ కొట్టగానే చూడండి ఇది 50 కన్నా తక్కువ ఉంది, లో పెర్ఫార్మర్ అని వచ్చింది. రేపు పొద్దున్న మా బాస్ వచ్చి ఇషితా కపూర్ చాలా బాగా పనిచేస్తుంది, నేనే పొరపాటు పట్టాను, తనకు 45 స్కోర్ ఇచ్చాను, తన స్కోర్ 75 ఇద్దాం అని చెప్పాను. తను ఏం చేసిందంటే బాస్ ని ఇంప్రెస్ చేయడానికి నీట్ గా స్వీట్స్ అవి గిఫ్ట్స్ ఇచ్చింది. సో మా బాస్ ఏం చేశాడంటే 49 ని కాస్త 75 చేసాడు స్కోర్. సో చూడండి ఆటోమేటిక్ గా నేను ఇక్కడ మార్చెక్కలే హై పర్ఫార్మర్ కింద పడిపోయింది. సో ఎందుకు పడిందంటే ఇక్కడ నేను ఫార్ములా రాసేటప్పుడు రిఫరెన్స్ ఏమి ఇచ్చా, B2 ఇచ్చా. అంటే B2 సెల్ లో ఏ ఫిగర్ ఉంటుందో ఆ ఫిగర్ ని ఇక్కడ తీసుకుని దాన్ని 50తో కంపేర్ చేసి ఎక్కువ ఉంటే హై పర్ఫార్మర్ ఇస్తుంది, తక్కువ ఉంటే లో పర్ఫార్మర్ ఇస్తుంది. సో అది అన్నమాట దీని పర్టికులర్
అసెస్మెంట్. సో ఇప్పుడు 49 ఉంచుతాం. సో లో పర్ఫార్మ్. సో దీనికి రాసా, మరి మిగిలిన కింద వాటికి అన్నిటికీ కూడా అదే అప్లై చేయాలి. సో నేను మీకు ఒక నీట్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో మీరు ఆ రో చివరికంటే వచ్చేసేయండి. కంట్రోల్ పట్టుకుని డౌన్ ఆరో క్లిక్ చేస్తే మీరు ఆ రో చివరికి వచ్చేస్తారు, ఆ డేటా చివరికి వచ్చేస్తారు. సో లాస్ట్ డేటా పాయింట్ దగ్గరికి వెళ్ళండి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని అప్ ఆరో కొట్టండి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని అప్ ఆరో కొట్టి కంట్రోల్ డి ప్రెస్ చేయండి. అప్పుడు అదే ఫార్ములా కిందకంటా కూడా డ్రాగ్ అయిపోతుంది. ఇక్కడ ఏ ఫార్ములా అయితే ఉందో ఆ ఫార్ములా కిందకంటా కూడా డ్రాగ్ అయిపోతుంది. చూడండి, మీరు ఏం చేయకుండా హై పర్ఫార్మరా లో పర్ఫార్మరా ఇచ్చేసి. సో రేపొద్దున్న ఇక్కడ ఏ స్కోర్స్ మారినా చూడండి, ఇక్కడ కావ్య వర్మ స్కోర్ 87. సో మా బాస్ కి ఆవిడంటే మళ్ళీ చాలా కోపం వచ్చింది. ఆవిడ ఏదో వర్క్ చేయమంటే నాకు పని ఉందని చెప్పి చేయకుండా వెళ్ళిపోయింది. సో ఆవిడకి 23 ఇచ్చాడు స్కోర్. సో చూడండి, మళ్ళీ లో పర్ఫార్మర్ మారిపోయింది. సో ఇట్లాగా మీరు ఇఫ్ క్లాస్ యూస్ చేసి చాలా బ్యూటిఫుల్ అనాలిసిస్ చేయొచ్చు. సో నేను మీకు ఇక్కడ ఇంకొక చిన్న ట్రిక్ చూపిస్తాను. సో ఇక్కడైతే ఫార్ములాని ట్రాక్ చేయడానికి ఇలా కిందకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని పైకి వెళ్ళి కంట్రోల్ డి కొట్టి ఇట్లా అంతా చేసినా కదా, నేను ఇట్లా చేయకుండా నాకు ఒక సింపుల్ మెథడ్ తెలుసు, ఆ మెథడ్ చెప్తాను. సో మీరు ఎప్పుడైతే టేబుల్ వస్తుందో ఆ టేబుల్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా వస్తుందా డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ కింద కన్వర్ట్ చేసేసుకోండి. సో మొత్తం కంట్రోల్ ఏ కొడితే మొత్తం అంతా సెలెక్ట్ అయిపోద్ది, మళ్ళీ కంట్రోల్ టీ కొట్టండి, ఆటోమేటిక్ గా ఇదంతా టేబుల్ కింద తయారవుతుంది. సో వన్స్ టేబుల్ కింద తయారైంది అనుకోండి, మీరు ఈ పైన ఫార్ములా రాస్తే చాలు అది కిందకి ట్రాక్ అయిపోతుంది. ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి చూడండి, ఇక్కడ ఈ ఫార్ములా దగ్గర ఈ సెల్ ఎడ్జ్ లో ఎక్కడైతే ఫార్ములా రాశారో సెల్ ఎడ్జ్కి వెళ్ళి జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చి చూడండి, కింద దాకా అదే ఫార్ములా ట్రాక్ అయిపోతుంది. సో ఇది బేసిక్ ఇఫ్ క్లాస్. దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఈ బేసిక్ ఇఫ్ క్లాస్ మీకు అర్థం కాకుండా నేను కొంచెం డెప్త్కి వెళ్ళాను అనుకోండి, మీకు నిజంగా ఏమీ అర్థం కాదు. సో అందుకనే ఇప్పుడు దీని మీద డౌట్స్ ఉంటే మీరు నన్ను ప్రశ్న అడిగేసేయండి, లేదంటే నేను ప్రొసీడ్ అయిపోతాను. సో డౌట్స్ ఏం లేవనుకుంటున్నా, నేను ముందుకు ప్రొసీడ్ అవుతాను. సరే, ఇప్పుడు మా బాస్ వచ్చారు. జస్ట్ నేను ఇప్పుడే జాయిన్ అయినా, అది ఫార్ములా ఎట్లా కోడ్ ఏమి ఇచ్చారు ఒకసారి చెప్తారా? నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. సో క్లియర్ గా చూడండి, మళ్ళీ నాకు ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ స్కోర్ ఉంది. సో ఇక్కడ నాకు ఒక కండిషన్ చెప్పారు మా బాస్. సో ఈ ఎంప్లాయీస్ అందరినీ 2 కేటగిరీస్ కింద విభజించండి. ఎవరికైతే 50 కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ స్కోర్ ఉందో వాళ్ళు హై పర్ఫార్మర్ కింద, ఎవరికైతే 50 కన్నా తక్కువ స్కోర్ ఉందో వాళ్ళని లో పర్ఫార్మర్ కింద విభజించమని చెప్పారు. సో మాన్యువల్ గా ఇది 2 రకాలుగా చేయొచ్చు. ఇక్కడ మాన్యువల్ గా ఇక్కడ డేటా చూసి నేను ఇక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేయొచ్చు. సో అట్లా కాదు కదా, అందుకు కాదు కదా మనకు స్ప్రెడ్ షీట్స్ ఉన్నవి. యూజువల్ గా ఫార్ములా రాసి ఆటోమేట్ చేయడం మనం నేర్చుకోవాలి. సో అందుకే నేను ఏం చేస్తానంటే ఇఫ్ అనే కండిషన్ యూజ్ చేసి నేను ఇట్లా ఇఫ్ రాసి ట్యాబ్ ప్రెస్ చేయగానే ఇట్లా ఫార్ములా బార్ ఉంటుంది. సో ఇక్కడ నా లాజికల్ టెస్ట్ అనేది ఇస్తాను. ఈ ఫార్ములా స్ట్రక్చర్ ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ లాజికల్ టెస్ట్, తర్వాత వాల్యూ ఇఫ్ ట్రూ, తర్వాత వాల్యూ ఇఫ్ ఫాల్స్ అని చెప్పి 3 క్రైటీరియాస్ ఉన్నాయి. సో ఫస్ట్ లాజికల్ టెస్ట్ నేను ఏం చెక్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్సెల్ తో, ఈ పర్టికులర్ సెల్ లో ఉన్న డేటా 50 కన్నా ఎక్కువ కాదా. ఒకవేళ ఎక్కువ అయితే నాకు హై పర్ఫార్మర్ అని ఇవ్వు, ఒకవేళ తక్కువ అనుకో లో పర్ఫార్మర్ అని ఇవ్వు. సో ఇది నేను చెప్తాను అనుకుంటాను. సో నేను ఫార్ములా ఎలా రాశాను ఒక్కసారి క్లియర్ గా చూడండి. సో ఈ పర్టికులర్ సెల్ లో ఉన్న డేటాని 50 కన్నా ఎక్కువ ఉంటే హై పర్ఫార్మర్. ఆ హై పర్ఫార్మర్ అని నేను టెక్స్ట్ రాశాను కాబట్టి దాన్ని డబల్ కోట్స్ లో రాయాలి. ఇట్లా డబల్ కోట్స్ పెట్టి నేను టెక్స్ట్ రాయాలి. ఎప్పుడైనా ఫార్ములాకి మనం టెక్స్ట్ కి సంబంధించిన డేటా టెక్స్ట్ ని ఇస్తున్నాం అనుకోండి, డబల్ కోట్స్ లో రాయాలి. అదే సెల్ రిఫరెన్స్ చేస్తున్నాం అనుకోండి, B2, C3, 7, 8, B7 అట్లాంటివి రిఫరెన్స్ ఇస్తున్నాం అనుకోండి, సో ఏం కోట్స్ రాయకుండా ప్లెయిన్ గా రాసేయచ్చు. కోట్స్ పెట్టినా పెద్ద ప్రమాదం అనమాట వాటికి. కానీ టెక్స్ట్ రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం డబుల్ కోట్స్ పెట్టి రాయాల్సిందే. అలాగే నెంబర్ ఇస్తున్నాం అనుకోండి, వాటికి కోట్స్ పెట్టినా పెట్టకపోయినా పెద్ద ఫరక్ పడదు. మీరు టెక్స్ట్ రాసేటప్పుడు మాత్రం డెఫినెట్ గా మాత్రం కోట్స్ లో పెట్టాలి, లేదా ఎక్సెల్ అది అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఎక్సెల్ కి
ఈ సెల్లో ఉన్న డేటాను తీసుకో, అది 50 కన్నా ఎక్కువ ఉంటే ఈ పర్టికులర్ సెల్లో D2 అనే సెల్లో హై పర్ఫార్మర్ అని ఇవ్వు, లేదంటే లో పర్ఫార్మర్ అని ఇవ్వు. సో ఆబ్వియస్ గా ఈ సెల్ ని తీసుకుని ఈ నెంబర్ తో వ్యాలిడేట్ చేసి అది మనకి లాజికల్ గా రిజల్ట్ ఇస్తుంది. చూడండి ఇక్కడ ప్రెస్ చేశా, సో ఇక్కడ 49 అనేది 50 కన్నా తక్కువ ఉంది కాబట్టి లో పర్ఫార్మర్ అని ఆటోమేటిక్ గా ఇచ్చేస్తుంది. సో రేపన్న రోజు నేను వెళ్ళి ఇక్కడ డేటాను చేంజ్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి 75 50 కన్నా ఎక్కువ ఉంది కదా, హై పర్ఫార్మర్ అని ఇచ్చేస్తుంది. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మనం సింపుల్ గా వేటి చేయొచ్చు అంటే పాస్ ఆర్ ఫెయిల్, సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్. సో ఒక కండిషన్ ఉండి ఆ కండిషన్ బేస్ చేసుకుని ఇక్కడ రిజల్ట్ ఉండే ప్రతి వాటికి ఫార్ములా అప్లై చేయొచ్చు. సపోజ్ ఒకడు ఒక రన్నింగ్ రేస్ పరిగెడుతున్నాడు, వాడు ఒక 50 seconds లో ఒక 20 మీటర్స్ పరిగెట్టాడు అనుకోండి, లేదా ఒక 1 minute లో 20 meters పరిగెట్టాడు అనుకోండి, వాడు క్వాలిఫైడ్. 1 minute లో 20 meters పరిగెట్టలేదు అనుకోండి, వాడు నాట్ క్వాలిఫైడ్. సో ఇట్లాంటి క్వశ్చన్స్, ఇట్లాంటి కండిషన్ బేస్ చేసుకుని ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ప్లాన్ ఏ, ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ప్లాన్ బి అని ఉన్న ప్రతి సిచ్యువేషన్ కి మీరు ఇట్లా రాయొచ్చు అన్నమాట. సో ఇదే ఫార్ములా నేను ఇంకో రకంగా రాస్తాను చూడండి. సో ఇఫ్ 75 50 కన్నా ఎక్కువ ఉంటే మా బాస్ వాడికి 5% బోనస్ ఇద్దాం అనుకున్నాడు. సో నేను ఇక్కడ హై పర్సెంట్, సో ఇదే ఫార్ములా నేను ఇంకో రకంగా రాస్తాను, మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సో కాసేపటికి ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనం డిలీట్ చేసేద్దాం. సో చూద్దాం ఇదే ఫార్ములా. మా బాస్ ఏం చెప్పాడు అంటే, చైతన్య ఎవరికైతే 50 కన్నా ఎక్కువ ఉందో వాళ్ళందరికీ బోనస్లు కొట్టే అని చెప్పాడు. సో ఇఫ్ వాల్యూ ఇన్ దిస్ సెల్ ఈస్ గ్రేటర్ దాన్ 50, ఎంత 10% బోనస్ కొట్టమన్నాడు. సో 10% నేను అక్కడ మెన్షన్ చేస్తాను, మళ్ళీ కామా పెట్టాను, అంటే 50 కన్నా ఎక్కువ లేకపోతే బోనస్ ఏమీ లేదని చెప్పాడు. సో 0% బ్రాకెట్ ని క్లోజ్ చేస్తాను, ఎంటర్. సో చూడండి ఇదంతా 0.1 అంటే 10% అనమాట. ఎక్సెల్ లాంగ్వేజ్ లో నాకు ఇలా వద్దు, నాకు 10% కనిపించాలి అనుకున్నారు అనుకోండి, మొత్తం ఈ కాలం అంతా సెలెక్ట్ చేసి ఇక్కడ జనరల్ లోకి వెళ్ళి ఈ ఫార్మాట్ ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళు పర్సంటేజ్ పెట్టారు అనుకోండి, ఇదంతా నీట్ గా మీకు పర్సంటేజ్ లో చూపించేస్తుంది. సో ఇప్పుడు ఈ ఏ యొక్క ఫైనల్ శాలరీ మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 10% కూడా ఆ శాలరీకి యాడ్ చేసి ఈ పక్క కాలంలో ఫైనల్ శాలరీ వేసేసుకుంటారు. సో ఇక్కడ ఈ డేటాలో శాలరీ లేదు కాబట్టి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయలేం. సో యూజువల్ గా అయితే అది చేసేది. సో నెక్స్ట్ మీ డౌట్ క్లారిఫై అయిందా? ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ. సాయిరామ్. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్కి మనం వెళ్దాం. సో ఇదేంటంటే, నేను అట్లాగా ఆయన చెప్పినట్టు హై పర్ఫార్మర్ లో పర్ఫార్మర్స్ క్యాలిక్యులేట్ చేసి తీసుకొచ్చారు. సో ఈ లోపు మా ఆఫీస్ లో ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఆ గొడవ ఏంటంటే, సేమ్ మనం డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ లో చూసినట్టు ఒక ఎంప్లాయీ అంటున్నాడు, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నేను రోజు ఆఫీస్కి వస్తున్నా, బాస్ ఏం చెప్తే చేస్తున్నా, సో నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు. వాడెవడో వెనకాక మొన్న జాయిన్ అయ్యాడు, వాడికి 90 points ఇచ్చాడు. ఇంకొక అమ్మాయి ఎవరో మొన్న జాయిన్ అయితే తనకి 75 points ఇచ్చేసాడు. సో ఇట్లా కాదు, ఇక్కడ ఇదేదో ఫేక్ గా జరుగుతుంది, అటెండెన్స్ కూడా పారామీటర్ కింద తీసుకోవాలి, లేకపోతే మేము ఒప్పుకోమని చెప్పి ఇంటర్నల్ గా గొడవ పెడుతున్నారు. ఎందుకు గొడవ పెడుతున్నారు? ఈ పర్ఫార్మెన్స్ స్కోర్ ని బోనస్ కి లింక్ చేసాం కదా మనం. హై పర్ఫార్మర్స్ అందరికి 10% బోనస్ ఇవ్వాలి, ఇక్కడ బోనస్ రాస్తారు. మీకు ఇంకా ఫన్ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ లో. సో ఇక్కడ చూడండి, సో హై పర్ఫార్మర్స్ అందరికి 10% బోనస్ ఇచ్చేస్తున్నాడు, వీళ్ళకి అసలు బోనస్ తీసేద్దాం 0%. సో లో పర్ఫార్మర్స్ ని అసలు అసలు ₹1 కూడా బోనస్ ఇవ్వట్లేదు. కానీ వాళ్ళ గోల్ ఏంటంటే, ఇక్కడ చూడండి శాన్వి కపూర్ 85% అటెండెన్స్ ఉంది,
85% అటెండెన్స్ ఉన్నా సరే తనకు రూపాయి కూడా బోనస్ రాలేదు. అంటే పాపం ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి ఏదో ఒక పని చేస్తుంటాను, అయినా సరే డబ్బులు ఏమి రావట్లేదు. సో తనకి ఆదిత్య నాయుడిని చూస్తే కోపం వచ్చింది. వాడికి 65% అటెండెన్స్ ఉంది, వాడికి 10% బోనస్ వచ్చేస్తుంది. సో తనకి ఒకలాంటి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళారు. సో వాళ్ళు ఏం డిసైడ్ చేశారు, బోనస్ కి పారామీటర్స్ మార్చారు. ఈ హై పర్ఫార్మర్, లో పర్ఫార్మర్ అన్న దానికి ఎడిషనల్ గా ఇంకొక కండిషన్ యాడ్ చేశారు అనమాట. ఆ కండిషన్ ఏంటి, ఈ రెండు ఓకే, కానీ దీంతో పాటు ఇంకొక కండిషన్ చెక్ చేయండి. ఆ కండిషన్ ఏంటంటే బోనస్ రావాలంటే అటెండెన్స్ 70% కన్నా ఎక్కువ ఉండాలి అని ఒక కండిషన్ పెట్టారు. సో ఇక్కడ మీకు బోనస్ రావాలంటే హై పర్ఫార్మర్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం అటెండెన్స్ 75% కన్నా ఎక్కువ ఉండాలి. సో ఈ 2 కండిషన్స్ లో వాడికి బోనస్ అనేది వస్తుంది అనమాట. ఈ కండిషన్ లో సారీ ఇక్కడ పెడుతుంటే అది డేటా కింద తీసుకుంటుంది, ఈ లెఫ్ట్ సైడ్ పెడతాను. అదంటే ఒక పని చేద్దాం, ఇక్కడ కాలమ్స్ యాడ్ చేద్దాం. సో ఈ కండిషన్ లో పర్ఫార్మెన్స్ ఎవరికైతే 50% కన్నా ఎక్కువ ఉందో పర్ఫార్మెన్స్ స్కోర్, అలాగే అటెండెన్స్ కూడా 70% కన్నా ఎక్కువ ఉందో, ఈ రెండిట్లో ఏదో ఒకటి కాదు, ఈ రెండు జరగాలి. అంటే నేను సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నా, 50 పాయింట్స్ కన్నా ఎక్కువ వచ్చినాయి నాకు స్కోర్, కానీ నా అటెండెన్స్ 30 ఉంది, నేను బోనస్ ఎలిజిబుల్ కాదు. అట్లాగే సెకండ్ ఏంటంటే నాకు అటెండెన్స్ 90% ఉంది, కానీ నాకు 23 వచ్చింది పర్ఫార్మెన్స్, సో నేను బోనస్ ఎలిజిబుల్ కాదు. సో ఈ రెండు అటెండెన్స్ వచ్చేసరికి 70 కన్నా ఎక్కువ ఉండాలి, పర్ఫార్మెన్స్ వచ్చేసరికి 50 కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే నాకు 10% బోనస్ వస్తుంది. సో అది కండిషన్, బోనస్ వచ్చేసరికి 10% వస్తుంది @10%. ఓకేనా, ఇది కండిషన్. అట్లాగే ఈ రెండు కండిషన్స్ లో ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా రూపాయి కూడా బోనస్ రాదు. సో ఇది ఇంకా క్లియర్ గా మీకు అర్థం అవ్వాలంటే, సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, మీరు కీ హోల్లో మీరు బైక్ మీద ఆఫీస్కి వెళ్తున్నారు, మీరు కీ ప్లేస్ లో ఆ కీ సాకెట్ లో కీ పెట్టి దాన్ని తిప్పాలి, అట్ ద సేమ్ టైం మీరు పవర్ బటన్ ఆన్ చేసి మీరు యాక్సలరేటర్ ఇవ్వాలి. సో మీరు కీ పెట్టకపోయి పవర్ ఇచ్చిన, అలాగే కీ పెట్టి పవర్ ఇవ్వకపోయినా బైక్ స్టార్ట్ అవ్వదు. సో ఇది లాజిక్ ఏనా? సో కొన్ని విషయాల్లో రెండు చేయాలి మనం, ఒకటి చేసి వదిలేస్తానంటే మనకు అక్కడ పని అవ్వదు. అట్లా కాకుండా కొన్ని విషయాల్లో మీరు ఒకటి చేసి వదిలేసినా పని అయిపోతుంది. అంటే సపోజ్ మీరు ఎక్కడికో వెళ్ళారు, అక్కడ మీరు ఏదో బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చారు, ఆ బ్రేక్ఫాస్ట్ లో మీరు ఏదో మసాలా దోశ చెప్పారు అనుకోండి. సో ఆడేమన్నాడు, మసాలా దోశ లేదు సార్, పర్టికులర్ పూరి ఉంది అని అడిగాడు. సర్లే అయ్యా ఏదో ఒకటి పట్టుకొచ్చే, ఏదైతే ఏంటి నా ఆకలి తీరుతుంది కదా అనుకుంటారు. సో ఇక్కడ మసాలా దోశ అనే దాని మీద మీరు పర్టికులర్ గా లేరు, మసాలా దోశ వదిలేస్తే పూరి తిన్నా మీ కడుపు నిండుతుంది. సో ఇది ఆర్ కండిషన్ అనమాట. సో నేను ఇంకా క్లియర్ గా చెప్తాను చూడండి, అండ్ ఆర్ కండిషన్. సో ఏ కండిషన్ ఏదైతే ఎక్కడైతే అండ్ ఉంటుందో, ఎక్కడైతే అండ్ అని రాస్తామో, సో అక్కడ ఎన్ని కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ అన్ని కూడా మీరు సాటిస్ఫై చేస్తేనే అది ట్రూ అవుతుంది. మీరు ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా అది ట్రూ అవ్వదు. ఆర్ అంటే అలా కాదు, మీరు అందులో ఏ కండిషన్ సాటిస్ఫై చేసినా అది ట్రూ అయిపోతుంది. నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను హైటెక్ సిటీ నుంచి మా ఆఫీస్కి వెళ్ళాలి, హైటెక్ సిటీ నుంచి మా ఆఫీస్కి 3-4 రూట్స్ ఉన్నాయి. సో నేను హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి వెళ్ళి మా ఆఫీస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంటది, అట్లా వెళ్ళినా మా ఆఫీస్కి రీచ్ అవుతా. లేదంటే హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి వెళ్ళి అక్కడి నుంచి కొండాపూర్ వెళ్ళి కొండాపూర్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళొచ్చు, లేదా అక్కడి నుంచి నేను కూకట్పల్లి వెళ్ళి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళొచ్చు. సో నేను ఎట్లాగైనా వెళ్ళొచ్చు, సో నేను ఏ మార్గంలో అయినా వెళ్ళొచ్చు. సో అది ఆర్ కండిషన్ అనమాట. కానీ అండ్ కండిషన్ ఏం చెప్తుంది, సో నేను బైక్ కీ స్టార్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం పవర్ బటన్ ప్రెస్ చేయాలి, అప్పుడు మాత్రమే నా బైక్ ఆన్ అవుతుంది. సో నా బైక్ ఆన్ చేయడానికి నేను రెండు పనులు ఖచ్చితంగా చేయాలి. కానీ నేను ఆఫీస్కి వెళ్ళడానికి
నాకున్న 3 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ జరిగినా నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. సో ఇక్కడ నా బైక్ స్టార్ట్ చేయడానికి అది అండ్ కండిషన్. ఆ 2 మధ్యలో ఆ బైక్ స్టార్ట్ చేయడం అనే పనికి నేను 2 పనులు చేస్తే గానీ, 2 పనులు ట్రూ అయితే గానీ బైక్ స్టార్టింగ్ అనేది జరగదు. ఆ బైక్ స్టార్ట్ చేశాక నేను ఆఫీస్కి వెళ్ళడం అనేది నాకు నా ఎదురుగుండా 3 మార్గాలు ఉన్నాయి. ఆ మూడిట్లో ఏ మార్గాన్నైనా నేను చూస్ చేసుకోవచ్చు. అది ఆర్ కండిషన్. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఇది అండ్ ఆర్ గురించి సింప్లెస్ట్ ఇంటర్ప్రిటేషన్. సో నేను ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి, నాకు మా మేనేజర్ వచ్చి చైతన్య బోనస్ రావాలంటే 50 కన్నా ఎక్కువ ఉండాలి వాడి స్కోర్, అండ్ అటెండెన్స్ 70% ఉండాలి. అటెండెన్స్ 70 కన్నా ఎక్కువ ఉండాలని అడిగాడు. సో నేను ఇప్పుడు ఆడికి బోనస్ కి సంబంధించి ఫార్ములా రాస్తాను చూడండి. సో సింపుల్ గా రాస్తాను. ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని రాద్దాం కన్ఫ్యూజన్ లేకుండా. సో నా కండిషన్ ఏంటి, ఇఫ్ స్టార్ట్ చేశా. ఇఫ్ లో నేను ఏం చెక్ చేయాలి, నేను 2 కండిషన్స్ చెక్ చేయాలి. ఇందాక పర్ఫార్మెన్స్ 50 కన్నా ఎక్కువ ఉన్నది చెక్ చేస్తే చాలు, ఒకటే కండిషన్ కాబట్టి. ఇప్పుడు నేను 2 చెక్ చేయాలి. సో కనుక అండ్ నొక్కుతాను చూడండి. అండ్ అనే కీవర్డ్ ఇచ్చి బ్రేసెస్ ఓపెన్ చేసి నా ఫస్ట్ కండిషన్ ఏంటి, పర్ఫార్మెన్స్ అనేది 50 కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ లో ఫస్ట్ కండిషన్ ఇది, అంటే బైక్ కీ తిప్పాలి. సెకండ్ది ఇంజిన్ కూడా స్టార్ట్ చేయాలి కదా పవర్ బటన్ లో. అట్లా నా సెకండ్ కండిషన్ ఏంటి, ఇంకొక తెరకాసు పెట్టాడు కదా, అటెండెన్స్ 70 కన్నా ఎక్కువ ఉండాలి. సో అటెండెన్స్ 70 కన్నా ఎక్కువ ఉండాలి. సో నేను నా 2 కండిషన్లు రాసేసి క్లోజ్ చేసేస్తా. ఇక్కడతో అండ్ ఫార్ములా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు అండ్ ఫార్ములా రాశాక ఇది ఏం చేస్తుంది అంటే, ఈ అండ్ వెళ్ళి డేటాని చెక్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ 50 కన్నా ఎక్కువ అండ్ అట్ ద సేమ్ టైం అటెండెన్స్ 70 కన్నా ఎక్కువ ఉందా లేదా చెక్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడండి, నేను అండ్ ఒక్కదాన్నే సెలెక్ట్ చేసా, ఇఫ్ ని సెలెక్ట్ చేయలేదు. సో అండ్ ఒక్కదాన్నే సెలెక్ట్ చేస్తా, పైన ఒక చిన్న బాక్స్ లో మీకు చూపిస్తుంది ట్రూ అని. దాని అర్థం ఏంటంటే, నేను ఇచ్చిన ఫార్ములా ఈ పర్టిక్యులర్ కేసులో ఈ పర్టిక్యులర్ రో సంబంధించి మనం చూసుకుంటే పర్ఫార్మెన్స్ 50 కన్నా ఎక్కువ ఉంది, అట్ ద సేమ్ టైం అటెండెన్స్ 70 కన్నా ఎక్కువ ఉంది, కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, ట్రూ అయింది అని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు నేను చెప్తాను అనమాట, ఒకవేళ కండిషన్ 2 కండిషన్లు సాటిస్ఫై చేసి ట్రూ అయితే ఎలిజిబుల్ ఫర్ బోనస్ అని, ట్రూ కాకపోతే నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వు. సో ఇది సింపుల్ గా ఓకే. నేను ఇక్కడ ఎక్కడ తప్పు చేశానో చెప్పండి మీరు. సో మీరు మోర్ మిస్టేక్స్ చేస్తుంటే మీకు ఎక్సెల్ మీద మోర్ గ్రిప్ వస్తుంది. సో చూడండి, నాకు ఆల్మోస్ట్ ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్సెల్ ఫార్ములా రాయడంలో. సో నేను కొంచెం ఈజీగా రాయగలను, కానీ నేను కూడా ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నాను చూడండి. దిస్ ఈజ్ అన్ ఎవిడెంట్ ఫ్యాక్ట్ మీకు. సో మీరు మిస్టేక్స్ వస్తున్నాయి, నేను రాంగ్ చేస్తున్నాను అని చెప్పి మీరు ఆగిపోకూడదు. సో ఆ మిస్టేక్ వస్తే ఆ మిస్టేక్ ఎక్కడ చేశారు ఫార్ములా రైటింగ్ అనేది పట్టుకుని మీరు దాన్ని బట్టి ముందుకెళ్ళాలి. ఇక్కడ చూడండి, నేను రోజు డైలీలో ఆఫీస్ లో ఇలాంటి ఇఫ్ క్లాసెస్ బోల్డ్ రాసుకుంటాను నా వర్క్ కి. అయినా నేనే తప్పు చేశాను చూడండి. ఇక్కడ వాల్యూ ఇఫ్ ట్రూ కి
టెక్స్ట్ ఇచ్చినప్పుడు 2 డబుల్ కోట్స్ లో పెట్టాను, కానీ ఇక్కడ వాల్యూ ఫాల్స్ కి ఎండింగ్ మాత్రమే డబుల్ కోట్స్ లో పెట్టా, స్టార్టింగ్ డబుల్ కోట్ పెట్టడం మర్చిపోయాను. సో అందుకు అది ఫార్ములా ఎర్రర్ ఇస్తుంది. సో నేను ఏం చెప్పాను, ఎక్సెల్ లో టెక్స్ట్ రాసేటప్పుడు ఆ టెక్స్ట్ ని తీసుకొచ్చి డబుల్ కోట్స్ లో పెట్టాలని చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి క్లియర్ కట్ గా అట్లా ఫార్ములా పెట్టండి. సో ఇది మీరు చూసుకోవాలి. సో ఇట్ డజంట్ మీన్ మీకు 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు తోపు అయినా ఎక్సెల్ లో ఎర్రర్స్ జరుగుతుంటాయి, మిస్టేక్స్ జరుగుతుంటాయి. మీరు ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలుసుకోవాలి, అసలు నెవర్ ఎండింగ్ ఫైట్ ఇవ్వాలన్నమాట. సో అప్పుడు మీకు మంచి ఒక స్టాండర్డ్ ఇన్పుట్ పడిపోతుంది. సో ఇప్పుడు మీరు బిగినర్ కదా, మీరు ఇప్పుడు ఎక్సెల్ స్టార్ట్ చేయగానే మీరు ఫార్ములాస్ రాసిన వెంటనే మీకు అసలు రావు, చాలా ఎర్రర్స్ వస్తుంటాయి. మీరు అప్పుడు దాన్ని ఆడిట్ చేసుకుని చూసుకుని ఎక్కడ తప్పు రాసానో కంపేర్ చేసుకుని మీరు దాన్ని బట్టి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దానికి కూడా నేను మీకు ఒక సింప్లెస్ట్ వే చెప్తాను. ఎప్పుడైనా మీరు ఫార్ములా రాంగ్ రాసి అక్కడ ఫార్ములా సరిగ్గా పడకుండా ఎర్రర్ వచ్చింది అనుకోండి, దానికి ఏం చేయాలో ఈ క్లాస్ చివరి చెప్తాను, మీరు దాన్ని బట్టి మీరు ఆడిట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి క్లియర్ గా 2 చేసేసి అది చెప్పింది బోనస్ ఎలిజిబుల్ కాదా. సో బోనస్ స్టేటస్ ఓకే. సో ఇదనమాట. ఇక్కడ ఇంకొక చిన్న చేద్దాం మనం. సపోజ్ ఇషితా కపూర్ పర్ఫార్మెన్స్ తగ్గించేసాం, 40 పెట్టాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు ఇషితా కపూర్ స్కోర్ ని 70 ఎంత ఉండాలి, 75 నుంచి నేను 40 చేసేసాను అనుకోండి. ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ బోనస్ వస్తుందా, నాట్ ఎలిజిబుల్ ఫర్ బోనస్ వస్తుందా? ఎలిజిబుల్ ఫర్ బోనస్ వస్తుందా, నాట్ ఎలిజిబుల్ ఫర్ బోనస్ వస్తుందా? సో మన కండిషన్ ఏంటి, నేను ఎంటర్ ప్రెస్ చేయలేదు, జస్ట్ అక్కడ పెట్టాను. మన కండిషన్ ఏంటి, పర్ఫార్మెన్స్ 50 కన్నా ఎక్కువ ఉండాలి, అట్లాగే అటెండెన్స్ 70 కన్నా ఎక్కువ ఉండాలి. అటెండెన్స్ 70 కన్నా ఎక్కువ ఉంది, కానీ పర్ఫార్మెన్స్ 50 కన్నా ఎక్కువ ఉందా, లేదు. అంటే వీడు బైక్ కీ ఆన్ చేయడం మర్చిపోయి వెళ్ళి పవర్ బటన్ కొట్టి కిక్ కొట్టేస్తున్నాడు, బైక్ స్టార్ట్ అవుతుంది, బైక్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఇక్కడ పర్ఫార్మెన్స్ లేదు, అటెండెన్స్ ఉంది. సో ఎలిజిబుల్ ఫర్ బోనస్ కాదు. సో నేను ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఎలిజిబుల్ అని వచ్చింది ఇది వరకు, ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. చూడండి 40 కొట్టి ఎంటర్ ప్రెస్ చేయగానే నాట్ ఎలిజిబుల్ అని వచ్చేసింది. సో ఎండ్ క్లాస్ మనం ఎప్పుడైతే రాసేటప్పుడు ఇందులో 2 సాటిస్ఫై చేయాలి అన్నప్పుడే మీరు ఎండ్ క్లాస్ రాయండి. సో ఇప్పుడు ఇదే ఫార్ములా మనం ఇంకొకలాగా బ్లెండ్ చేద్దాం. సపోజ్ ఇప్పుడు ఆఫీస్ లో ఇంకా గొడవలు పెరిగిపోయాయి. మా మేనేజర్, మా బాస్ ఏమనుకున్నాడంటే గొడవలు తగ్గుతాయి, సో మనం టఫ్ చేసాం, ఎవడు పడితే ఆడికి బోనస్ ఇవ్వట్లేదు, ఎవడైతే 70% ఆఫీస్కి వస్తున్నాడు, ఎవరికైతే 50 కన్నా ఎక్కువ ఉందో ఆడికే బోనస్ ఇస్తాం. సో అప్పుడు వీళ్ళందరికీ కోపాలు వచ్చాయి, నాన్ ఎలిజిబుల్ వాళ్ళందరికీ కోపాలు వచ్చేసి బాస్ అంతా ఫేవరిజం చూపిస్తున్నాడు, ఎంత టఫ్ గా ఉంటే ఇక్కడ ఎలా పనిచేస్తాం, సో ఆదివారాలు కూడా మనం వచ్చి పనిచేస్తున్నాం, పండగలు కూడా మానేసి పనిచేస్తాం, ఈయన అసలు మనకు గుర్తింపు ఇవ్వట్లేదు అని చెప్పి ఒక వెనకాల ఒక సివిల్ వార్ స్టార్ట్ అయింది. సో ఎవరి పని ఇచ్చినా సరే 2-3 రోజులు డిలే చేసి ఇవ్వడం, సరిగ్గా క్లయింట్స్ కి రెస్పాండ్ అవ్వకపోవడం, ఇట్లాంటివన్నీ చేయడం స్టార్ట్ చేశారు. సో నెమ్మదిగా బాస్ తెలిసింది వీళ్ళకి నా మీద కోపం వచ్చింది, మనం ఈ పర్ఫార్మెన్స్ మార్చకపోతే, ఈ పర్ఫార్మెన్స్ సిస్టమ్ మార్చకపోతే బోనస్ సిస్టమ్ తిరుగుబాటు వచ్చేస్తుంది నెమ్మదిగా అని చెప్పి భయపడి ఆయన ఏం చేశాడంటే ఈ బోనస్ కండిషన్ లో ఇంకొక చిన్న చేంజ్ చేశాడు. ఆ చేంజ్ ఏంటి, కొంచెం సరళించాడు అనమాట. సో ఇందాకటి కండిషన్ లో ఏంటి, పర్ఫార్మెన్స్ 50 పాయింట్స్ కన్నా ఎక్కువ ఉంది, అలాగే అటెండెన్స్ 70 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, వాళ్ళకి మాత్రమే బోనస్ వచ్చేది. సో దాన్ని కొద్దిగా చేంజ్ చేసి ఆయన ఏం చెప్పాడు, ఈ 2 కండిషన్లు సాటిస్ఫై చేయక్కర్లేదు, ఒక్క కండిషన్ సాటిస్ఫై చేస్తే చాలు రా బాబు, నేను నీకు బోనస్ ఇచ్చేస్తానని చెప్పాడు. సో ఇది ఎలాగంటే మీరు కీ తిప్పకపోయినా పర్లేదు, మీరు వెళ్ళి బటన్ స్టార్ట్ చేయగానే బండి స్టార్ట్ అయిపోతుంది, లేదంటే మీరు కీ తిప్పితే ఇంకా బటన్ స్టార్ట్ చేయక్కర్లేదు, బండి స్టార్ట్ అయిపోతుంది. రెండిట్లో ఏం చేసినా పర్లేదు, రెండిట్లో ఏదో ఒకటి జరిగితే అక్కడ ఫైనల్ యాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆ కండిషన్ లో మీరు ఫార్ములా ఎలా రాయదో చూడండి. సో సింపుల్, మీరు ఏది చేయొద్దు, ఇక్కడ ఎండ్ అని ఉంది కదా, ఈ ఎండ్ కొట్టేసి ఆర్ రాయండి, మొత్తం ఎక్సెల్ చూసుకుంటారు ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్. సో చూడండి మొత్తం ఇక్కడ ఫిగర్లు అన్ని మారిపోయాయి, ఇక్కడ ఫిగర్స్ అన్ని మారిపోయాయి. సో ఇక్కడ చూడండి, ఇది వరకు ఇషితా కపూర్ తన పర్ఫార్మెన్స్ 40, కానీ అటెండెన్స్ 70 కన్నా ఎక్కువ. సో ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయినా ఈ కండిషన్ పాస్ అయింది. సో కీ తిప్పకపోయినా
స్విచ్ నొక్కింది కాబట్టి బండి స్టార్ట్ అయిపోయింది. సో ఇది కీ అనుకోండి, ఇది స్విచ్ అనుకోండి. సో ఇక్కడ కీ తెప్పలేదు, అయినా సరే స్విచ్ నొక్కేసరికి బండి స్టార్ట్ అయిపోయింది. రెండిట్లో ఏం జరిగినా సరే బోనస్ ఇచ్చేయమన్నాడు కదా, సో బోనస్ వచ్చేసింది. ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఫర్ బోనస్ కేసెస్ ఏంటంటే వీళ్ళు కీ తెప్పలేదు, బండి స్టార్ట్ చేయలేదు, ఇంక బండి ఎలా స్టార్ట్ అవుతుంది? సో చూడండి 50 కన్నా తక్కువ ఉన్నారు, అటెండెన్స్ 70 కన్నా తక్కువ. సో ఇది అండ్ కి ఆర్ కి డిఫరెన్స్. సో ఈ సెషన్ లో నాకు తెలిసి మీకు డౌట్స్ చాలా ఉంటాయి అనుకుంటున్నా. సో ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. సో నేను ఇది ఇక్కడతో ఆపుతాను. ఇఫ్ క్లాస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షూట్ అట్ మీ. సో నేను ప్రొసీడ్ అవునా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడుగుతారా? So I think no one has any doubt on this. I'll proceed further. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇదే డేటా మీద కాస్త డిఫరెంట్ వర్కౌట్స్ నేను మీకు చూపిస్తాను. సో బాస్ నన్ను ఏమడిగాడు, ఇట్లా ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి బోనస్కి ఎవరు ఎలిజిబుల్, బోనస్కి ఎవరు ఎలిజిబుల్ కాదు నా దగ్గరికి చూపించు తీసుకురమ్మని చెప్పాడు ఒక రిపోర్ట్. కానీ ఈ రిపోర్ట్ చూడండి చాలా చాలా నాస్టీగా ఉంది. అంటే ఎక్కడ ఒక ఫార్మాటింగ్ లేకుండా పెద్దగా ఇష్టం వచ్చినట్టు ఉంది. ఎప్పుడైనా మీ రిపోర్టింగ్ మేనేజర్స్ కి రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు ప్లీజ్ నన్ను ఫాలో అవ్వద్దు. చూడండి నేను అసలు ఎక్కడ ఒక పర్టికులర్ డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ ఏది ఫాలో అవ్వకుండా చాలా డర్టీగా తయారు చేశాను దీన్ని. సో నేను మీకు ఒక ఈజియెస్ట్ వే చూపిస్తాను దీన్ని నీట్ గా ప్రెజెంటబుల్ గా మీరు మీ టీమ్ కి చూపించడానికి ఆర్ మీ రిపోర్టింగ్ మేనేజర్స్ కి చూపించడానికి. సో మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే టేబుల్ కదా ఇది, ఎక్కడొక్కడే టేబుల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టేబుల్ డిజైన్ అనే ఆప్షన్ అన్లాక్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఆప్షన్ లాక్ అయిపోయింది, కనిపించట్లేదు. టేబుల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆప్షన్ అన్లాక్ అవుతుంది. ఇక్కడ టేబుల్ డిజైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. డిఫరెంట్ ఆప్షన్ లో ఒక ఆప్షన్ చూడండి, ఇన్సర్ట్ స్లైసర్ అని. ఇన్సర్ట్ స్లైసర్ అనే ఆప్షన్ తీసుకోండి. ఇన్సర్ట్ స్లైసర్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ స్లైసర్ ని యాక్టివేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారో ఈ కాలమ్స్ లో ఏదైతే హెడర్స్ ఉన్నాయో ఎంప్లాయీస్, పర్ఫార్మెన్స్ స్కోర్, అటెండెన్స్, స్టేటస్, బోనస్, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. చూడండి ఎంప్లాయీస్, పర్ఫార్మెన్స్ స్కోర్, అటెండెన్స్, స్టేటస్, బోనస్. సపోజ్ నేను స్టేటస్ బోనస్ స్టేటస్ నొక్కాను అనుకోండి, సో ఆటోమేటిక్ గా నాకు బోనస్ స్టేటస్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని అది చూపిస్తుంది, ఇట్లా చూపిస్తుంది. సో నేను నాట్ ఎలిజిబుల్ అనేది క్లిక్ చేశాను అనుకోండి, నా డేటా అంతా నాట్ ఎలిజిబుల్ డేటాకి ఫిల్టర్ అయిపోయి ఓన్లీ నాట్ ఎలిజిబుల్ కి సంబంధించిన డేటా మాత్రాన్నే నా టేబుల్ చూపిస్తుంది. అట్లాగే ఎలిజిబుల్ ఫర్ బోనస్ క్లిక్ చేశాను అనుకోండి, ఓన్లీ ఎలిజిబిలిటీకి సంబంధించి బోనస్ కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ డేటాను మాత్రమే క్లిక్ చేస్తాను. సో దీన్ని కింద పెట్టి మళ్ళీ పైకి వెళ్ళి ఇంకొక స్లైసర్ ని తెచ్చుకుంటాం. ఈసారి నాకు దేని మీద కావాలి స్లైసర్? ఈసారి స్టేటస్ గురించి ఒక స్లైసర్ కావాలి. సో హై పర్ఫార్మరా, లో పర్ఫార్మరా తెచ్చుకోవడం. సో హై పర్ఫార్మర్ లో ఎంతమంది బోనస్ ఎలిజిబుల్ అయ్యారు, అలాగే లో పర్ఫార్మింగ్ లో ఎంతమంది బోనస్ ఎలిజిబుల్ అయ్యారు. సో మీకు అర్థమైందా? మీరు వీడియో గేమ్ లో ఏదో బటన్స్ ప్రెస్ చేస్తున్నట్టు మీరు ప్రెస్ చేసుకోవాలి. అట్లాగే మీకు సెలక్షన్ అంతా పోవాలనుకోండి, పైన క్యాన్సిల్ ఉంది కదా, ఇది కొట్టగానే మొత్తం ఈ సెలక్షన్స్ అన్ని ఏమీ అప్లై అవ్వవు అన్నమాట. ఇక్కడ కూడా క్యాన్సిల్ కొట్టగానే సెలక్షన్స్ ఏమీ అప్లై అవ్వవు, హోల్ డేటా అంతటిని చూపిస్తుంది. ఇప్పుడు నాకు మీ బాస్ ఒక క్వశ్చన్ అడిగాడు, బాగా పర్ఫామ్ చేసి బోనస్ ఎలిజిబుల్ కాని వాళ్ళు ఎవరున్నారా అని అడిగాడు. సో మీరు సింపుల్ గా వెళ్ళి హై పర్ఫార్మర్ మీద క్లిక్ చేసి బోనస్ ఎలిజిబుల్ కాని వాళ్ళ మీద క్లిక్ చేస్తారు. ఎవరున్నారు? ఎవరు లేరు. ఎందుకంటే బాగా పర్ఫామ్ చేసిన అటెండెన్స్ వచ్చినా సరే బోనస్ ఇచ్చేమన్నాం కదా, రెండిట్లో ఏం జరిగినా. సో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి బోనస్ రాని కేసు ఒక్కటి కూడా లేదు. సో బాగా పర్ఫామ్ చేసాడు అంటే అందరికీ బోనస్ వచ్చింది. చూడండి ఎలిజిబుల్ ఫర్ బోనస్, అందరికీ బోనస్ వచ్చింది.
అట్లాగే బాగా పర్ఫామ్ చేయని వాళ్ళలో బోనస్ ఎవరికి రాలేదురా అని అడిగాడు. చూడండి, బాగా పర్ఫామ్ చేయలేదు అయినా సరే వీళ్ళకి బోనస్ వచ్చింది, ఎలిజిబుల్ ఫర్ బోనస్ ఇచ్చేయండి. వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు అయినా బోనస్ వచ్చింది. సో చూసారా ఎంత మంచి అనాలిసిస్ మనం చేసుకుంటున్నాము. సింపుల్ గా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు అనుకోండి, ఏం లేదు మీరేం పెద్ద కష్టపడకండి, టేబుల్ మీద క్లిక్ చేసి టేబుల్ డిజైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ టోటల్ రో ఎనేబుల్ చేయండి, 7 ఉన్నారు. సో అట్లాగే బాగా పర్ఫామ్ చేసి బోనస్ కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు 17 మంది ఉన్నారు. ఇంకొక అనాలిసిస్ చేద్దాం. సో అసలు బోనస్ తీసుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫైనల్ గా పర్ఫార్మెన్స్ చేయడం చేయకపోవడం పక్కన పెట్టండి, బోనస్ తీసుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 6 ఉన్నారు. ఎందుకు తీసుకోలేదు, వీరి పర్ఫార్మెన్స్ వరస్ట్ గా ఉంది, ఇలా 6కి టెర్మినేషన్ లెటర్లు ఇచ్చి బయటకు పంపించారు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఆఫీస్ కూడా రావట్లేదు, పర్ఫార్మెన్స్ కూడా చేయట్లేదు. ఎందుకు ఇలాంటి వాళ్ళు మనకి? సో ఇట్లాంటి అనాలిసిస్ అంతా చాలా ఈజీగా టేబుల్లోకి డేటా కన్వర్ట్ చేసుకుంటే సరదాగా చేసుకోవచ్చు. సో ఒక హ్యూమన్ కి ఇంత పెద్ద డేటాతో వర్క్ చేయడం చాలా కష్టం అవుతుంది, కానీ ఒక మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యూస్ చేస్తే చాలా సింపుల్ అవుతుంది. సో నేను ఇంకొక ప్రెజెంటేషన్ టెక్నిక్ చెప్తాను. ఈ 2 స్లైసర్స్ ని ప్రస్తుతానికి ఈ పక్కన పెట్టండి. వీటి సైజెస్ మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన సైజ్ లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే ఈ సైజెస్ అన్ని కూడా మీకు కావాల్సినట్టు మారుతున్నాయి. సో మీకు ఇంకా సెట్టింగ్స్ ఏమైనా కావాలనుకోండి, ఇక్కడ స్లైసర్ అనే స్లైసర్ ని క్లిక్ చేయగానే స్లైసర్ ఆప్షన్ హైలైట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన కలర్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. యూజువల్ గా ఆరెంజ్ అంటే ఇష్టం, ఆరెంజ్ సెలెక్ట్ చేసుకోండి. అట్లాగే ఆరెంజ్. సో ఇంకా ఏమేమి ఉంటాయి, ఇదిగోండి ఇక్కడ మీరు స్లైసర్ యొక్క విడ్త్, హైట్, లెంత్ అండ్ బ్రెడ్త్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని అలైన్ చేసుకోవచ్చు, ఆ స్లైసర్ కి ఒక నేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ స్లైసర్ సెట్టింగ్స్ కొట్టారంటే ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ వస్తాయి. సో అవన్నీ కూడా నేను మీకు పివట్ టేబుల్స్ చెప్పినప్పుడు చెప్తాను, మీకు ఇంకా బ్యూటిఫుల్ గా అర్థమవుతుంది. సో ఓకే, డన్. బ్లూ, ఆరెంజ్ అంతగా బాగాలేదు, బ్లూవే బాగుంది. సో బ్లూవే పెట్టుకోవచ్చు. చెప్పాను కదా, కలర్స్ అండ్ కాంబినేషన్స్ లో అసలు నన్ను ఫాలో అవ్వకండి, మీరు రిస్క్ లో పడిపోతారు. సో నెక్స్ట్ పాయింట్, మనం ఈసారి మా బాస్ కి చాలా కొత్తగా చూపిద్దాం అనుకుంటున్నా డేటా. సో నాట్ యాజ్ పర్ మై విష్, మా ఆఫీస్ లో ఒక మంచి డిజైనర్ ఉన్నాడు, నీట్ గా అందంగా డేటా కనిపించేలాగా డిజైన్ చేస్తాడు కలర్ కాంబినేషన్స్ లో. అతను సలహా అడిగితే నాకు ఒక మంచి ఆప్షన్ చెప్పాడు. సో ఇట్లా బ్లూ కలర్ లో కాదు, నాకు నీట్ గా ఇంకా గ్రాఫికల్ గా చూపించు డేటా. ఆ డేటా చూడగానే మా బాస్కి అర్థమైపోవాలి, వీడు బాగా పని చేస్తున్నాడు, వీడు బాగా పని చేయట్లేదు అని చెప్పి వెంటనే చిటికలో కనిపెట్టేయాలని చెప్పి అడిగాడు. సో దాన్ని బట్టి మనం ఈ డేటాని ఇంకా గ్రాఫికల్ గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఎక్సెల్లో ఇక్కడ టేబుల్ డిజైన్ లోకి వెళ్ళిన తర్వాత టేబుల్ స్టైల్స్ ఉన్నాయి కదా, జస్ట్ నార్మల్ పెట్టుకోండి టేబుల్ స్టైల్, లేదంటే విత్ లీస్ట్ పాసిబుల్ డిజైన్ పెట్టుకోండి. ఇది పెట్టుకుందాం, ఇది టేబులే కానీ జస్ట్ డిజైన్ కలర్ కాంబినేషన్ మారింది అంతే. సో ఇది పర్టికులర్ డేటా కంటిన్యూస్ టు బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్, అది టేబుల్ ఫార్మాట్ లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ స్కోర్ ఉంది కదా, ఈ పర్ఫార్మెన్స్ స్కోర్ నాకు ఇట్లా కాకుండా నాకు గ్రాఫికల్ గా కనపడాలి. అంటే ఏదో బార్ చార్ట్, పై చార్ట్, సంథింగ్ లైక్ దట్ అలా కనపడాలి. సో అది ఈ టేబుల్లోనే ఉండాలి, బయట ఎక్కడ కాదు. సో దాన్ని ఎలా చేద్దాం చూద్దాం. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈ పర్ఫార్మెన్స్ స్కోర్ కాలమ్ అంతా హైలైట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేసి ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది కదా, కండిషనల్ ఫార్మాటింగ్ లో డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. అందులో ఈ ఫస్ట్ ఈ రోజు ఎంత దాకా అయితే అంత దాకా చెప్పుకుందాం కండిషనల్ ఫార్మాటింగ్, రెస్ట్ నెక్స్ట్ సెషన్స్ లో చెప్పుకుందాం, కంగారు పడద్దు. సో ఈ రోజు 10 నిమిషాలే ఉందని చెప్పి గప్పగా అవగొట్టేసి దీన్ని మీకు కన్ఫ్యూజన్ నేను క్రియేట్ చేయలేను. చాలా నీట్ గా క్లారిటీగా ఈ రోజు ఎంత దాకా అయితే అంత దాకా మాత్రమే మనం క్లోజ్ చేద్దాం. సో హైలైట్ సెల్ రూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, అందులోకి వెళ్ళి గ్రేటర్ దాన్ అని క్లిక్ చేస్తాను. ఇది ఏం చెప్తుంది అంటే నేను సెలెక్ట్ చేసిన సెల్స్ అన్నిట్లో 50 కన్నా వేట్లకైతే ఎక్కువ ఉందో దాన్ని ఈ పర్టికులర్ కలర్ అండ్ టెక్స్ట్ ఫార్మాటింగ్ తో హైలైట్ చేయమని నేను ఎక్సెల్ చెప్తున్నా. సో ఇక్కడ నేను నెంబర్ రాసా, గ్రేటర్ దాన్ సెలెక్ట్ చేసుకున్నా, గ్రేటర్ దాన్ లో 50 ఇచ్చా, 50 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి సెల్ గ్రీన్ ఫిల్ విత్ డార్క్ గ్రీన్ టెక్స్ట్ అని ఇచ్చా. సో ఆటోమేటిక్ గా ఇది ఏం చేస్తుంది, ఎవరి పర్ఫార్మెన్స్ అయితే 50 కన్నా ఎక్కువ ఉందో అది గ్రీన్ లో చూపిస్తుంది. సో మా బాస్ ఈ డేటా చూడగానే ఓకే
కావ్య బాగా పర్ఫామ్ చేస్తుంది, దివ్య బాగా పర్ఫామ్ చేస్తుంది, ఆదిత్య బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. గుడ్, మా ఆఫీస్ లో భలే అందరికి గ్రీన్ ఉంది మాక్సిమం అందరికి అని చెప్పి పుష్ అయిపోతాడు అనమాట. యాక్చువల్ గా ఒరిజినల్ గా తెలుసు ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారో చేయట్లేదు మేనేజర్స్ కి. సో బట్ డేటాను రిప్రజెంట్ చేసేటప్పుడు ఆయన నీట్ గా డెసిషన్ మేకింగ్ కి అందంగా మనం ప్రెజెంట్ చేయాలి. సో అట్లాగే హైలైట్ సెల్ రూల్స్ లో లెస్ దాన్ లోకి వచ్చి అటెండెన్స్ 70 కన్నా ఎవరికి తక్కువ ఉందో వాళ్ళని రెడ్ లో చూపిస్తున్నాం. సో వీళ్ళందరూ సరిగ్గా ఆఫీస్కి రావటం లేదు, 60 కన్నా 70 కన్నా తక్కువ అటెండెన్స్. సో చూసారా మీరు ఇలాగా క్లీన్ గా. అట్లాగే బోనస్ స్టేటస్ లోకి వచ్చి ఎవరైతే బోనస్ కి ఎలిజిబుల్ అయ్యారో ఈక్వల్ టు లోకి వెళ్ళి ఎలిజిబిలిటీ ఫర్ బోనస్ గ్రీన్ కలర్ ప్రెసెస్. సో చూడండి ఎవరైతే బోనస్ కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. సో మీకు కావాల్సిన సెల్ ని ఒక స్ట్రక్చర్డ్ టేబుల్ ఫార్మాట్ లో మీకు కావాల్సిన సెల్స్ ని మీరు ఒక కండిషన్ ఇచ్చి దాన్ని హైలైట్ చేయొచ్చు. సో ఇందాక ఎలాగైతే ఒక కండిషన్ ఇచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ చూసామో, ఒక కండిషన్ బట్టి మనకు కావాల్సిన నేమ్ ని ఒక పర్టికులర్ సెల్ లోకి రప్పించుకున్నాము ఇందులో చేసినట్టు, మీకు కావాల్సిన కాలం సెలెక్ట్ చేసుకుని 40 కన్నా అబౌవ్ ఉంటే నాకు గ్రీన్ చూపించు, 70 కన్నా తక్కువ ఉంటే నాకు రెడ్ చూపించు. మీరు నచ్చినట్టు ఇంకా ఒకలా చెప్పాలంటే మీరు డేటాని క్రంచ్ చేసి పాడచ్చు, మీకు కావాల్సినట్టు మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇలా గ్రేటర్ దాన్ అని ప్రెస్ చేసి చూపిస్తే మీరు ఒక నెంబర్ ఇచ్చి దానికన్నా ఎక్కువ ఉన్నవన్నీ హైలైట్ అవుతాయి. లెస్ దాన్ అని చెప్పి చూపిస్తే మీకు ఒక నెంబర్ ఇచ్చి దానికన్నా తక్కువ ఉన్నవన్నీ హైలైట్ అవుతాయి. అట్లాగే బిట్వీన్ ఏం చేస్తుంది అంటే మీరు 2 నెంబర్స్ ఇవ్వాలి. సపోజ్ 40 నుంచి 60 దాకా ఉన్న నెంబర్స్ అన్ని హైలైట్ చేయమని చెప్పి ఇచ్చారనుకోండి. బిట్వీన్ లో 40 to 60 ఉన్న నెంబర్స్ అన్ని కూడా మీరు అడిగిన కలర్ లో ఆ పర్టికులర్ కాలం లో హైలైట్ అయి చూపిస్తుంది. సో ఇది హైలైట్ సెల్ రూల్స్. అట్లాగే ఈక్వల్ టు లో మనం టెక్స్ట్ టైప్ చేసాం కదా, అట్లాగే అది కాకుండా టెక్స్ట్ కంటైన్స్ లో కూడా మనం టెక్స్ట్ టైప్ చేయొచ్చు, డేట్స్ ద్వారా కూడా ఫిల్టర్ చేయొచ్చు, అట్లాగే డూప్లికేట్స్ ని కూడా ఫిల్టర్ చేయొచ్చు. సో చాలా సింపుల్ గా ఉంటాయి ఈ 3 కూడా, పెద్ద కష్టమేం కాదు. టెక్స్ట్ కంటైన్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన నేమ్ కొడితే అది హైలైట్ అవుతుంది. సపోజ్ చూడండి చాలా క్లియర్, మన ఆఫీస్ లోనే ఒక పర్టికులర్ ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ అస్తమాటు మా బాస్ చూద్దాం అనుకుంటున్నాడు. సపోజ్ సింపుల్ గా చెప్తా, ఒకరోజు బాస్ పిలిచి ఒక ఎంప్లాయీని తిట్టాడు అనుకోండి, నువ్వు ఎందుకు ఆఫీస్ లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, నువ్వు చేసే వర్క్ అంతా రాంగ్ అని చెప్పి తిట్టాడు అనుకోండి. ఆ ఎంప్లాయీకి బాస్ అంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు కూడా చాలా సీనియర్ ఎంప్లాయీ, ఆఫీస్ లో అన్ని వర్క్స్ హ్యాండిల్ చేస్తుంటాడు, అంత బాగుంటాడు. కానీ ఒక రోజు ఆ ఎంప్లాయీకి కూడా కోపం వచ్చేసి ఆ ఎంప్లాయీ కూడా బాస్ని తిట్టేశాడు. నువ్వు జీతం ఏవో కానీ టైంకి రమ్మంటావు, పర్ఫార్మెన్స్ చూస్తావు, ముందు జీతం పెంచి నాకు అని చెప్పి తిట్టేశాడు. బాస్ దాన్ని ఈగోకి తీసుకున్నాడు. ఈగోకి తీసుకొని ఎవ్రీ మంత్ ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ నేను చూడాలి అని చెప్పి ఒక కంకణం కట్టుకున్నాడు. నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఆ పర్టికులర్ ఎంప్లాయీకి సంబంధించిన డేటాని ఖచ్చితంగా చూస్తాడు. ఫస్ట్ ఇలా డేటా ఓపెన్ చేసి చూడగానే ఆ పర్టికులర్ ఎంప్లాయీదే అడుగుతాడు. సపోజ్ ఆ పేరు కృష్ణ శర్మ అనుకోండి, ఆ కృష్ణ శర్మ గారు డేటా చూపించినాక నేను ఫస్ట్ వాడిదే అడుగుతాడు. సో ఆయన అడగక ముందే నేను దాన్ని హైలైట్ చేసేస్తే పోతుంది కదా. సో నేనేం చేస్తానంటే ఈ కాలం అంతా సెలెక్ట్ చేసుకుని టోటల్ రో వదిలేయండి, కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్, డేటా దట్ టెక్స్ట్ దట్ కంటైన్స్ ఇషితా కపూర్ కాదండి, కృష్ణ శర్మ, కృష్ణ శర్మకు సంబంధించినవన్నీ ఆయన చెక్ చేస్తున్నాడు. సో ఎస్ కొట్టాను, ఎస్ కొట్టిన వెంటనే కృష్ణ శర్మలు అందరూ హైలైట్ అవుతారు. సో మా ఆఫీస్ లో ఒకటే కృష్ణ శర్మ ఉన్నాడు, కానీ ఇక్కడ 2 కృష్ణ శర్మలు చూపిస్తుంది.
అంటే ఎక్కడో డేటా మిస్మేనేజ్ అయ్యింది. సో యూజువల్ గా చిన్న ఆఫీస్ 50 మంది ఉన్న ఆఫీసు 30 మంది ఉన్నారు చూడండి, ఇక్కడ పెద్ద ఎక్కువ కూడా లేదు. ఒక 30 మంది ఉన్న ఆఫీస్ లో ఒకటే కృష్ణ శర్మ ఉన్నాడు అని నాకు తెలుసు, కానీ ఇక్కడ డేటాలో 2 కృష్ణ శర్మలు చూపిస్తుంది. అంటే డేటా ఎక్కడి నుంచో నేను తీసుకున్నాను, అది రాంగ్ డేటా కదా. నాకు అట్లా వద్దు, డూప్లికేట్స్ రిమూవ్ అయిపోవాలి. నేను సింపుల్ గా ఏం చేస్తాను, ఈ కాలం సెలెక్ట్ చేసి మొత్తం ఈ పర్టికులర్ కాలం సెలెక్ట్ చేసి డేటాలోకి వెళ్ళి ఇక్కడ చూడండి రిమూవ్ డూప్లికేట్స్ అని ఒక ఆప్షన్. ఆ రిమూవ్ డూప్లికేట్స్ కొట్టిన వెంటనే అది మిమ్మల్ని అడుగుతుంది అనమాట, ఎందులోంచి డూప్లికేట్స్ తీయమంటారు. అన్నీ సెలెక్ట్ చేయండి, ఎందుకంటే అప్పుడు ఆ పర్టికులర్ రో అంతా డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇలా తీయగానే ఇక్కడ స్పేస్ ఏదో ఉన్నట్టుంది, మార్చేద్దాం లేదా కృష్ణ కింద పెడదాం లేదా ప్రస్తుతానికి. మీకు డూప్లికేట్స్ రిమూవింగ్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తా, అప్పుడు మీకు ఇంకా క్లియర్ కట్ గా అర్థం ఉంది. ఓకేనా, ఇప్పుడు ఒకదానికి ఒకటే హైలైట్ అయింది, కృష్ణ శర్మ ఒక్కడే ఉన్నాడు. సో వెంటనే డేటా ఇవ్వగానే కృష్ణ శర్మ డేటా చూస్తాడు. సో ఇది పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, అటెండెన్స్ కూడా బాగుంది, హై పర్ఫార్మర్ లో ఉన్నాడు, ఎలిజిబుల్ ఫర్ బోనస్. సో ఇప్పుడు మా బాస్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు అనమాట, వీడిని ఏం చేయలేకపోతున్నాడు. పర్ఫార్మెన్స్ బాగుంది, అటెండెన్స్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగా ఇస్తున్నాడు, ఎలిజిబుల్ ఫర్ బోనస్ కూడా ఇవ్వాలి. సో తిట్టినోడికి బోనస్ ఇవ్వాలంటే కొంచెం బాధగానే ఉంటది, కానీ ఇవ్వాలి తప్పదు. సో దిస్ ఇస్ హౌ వి ప్రెజెంట్ డేటా టు అవర్ సీనియర్ మేనేజ్మెంట్. యూజువల్ గా ఇలా హైలైట్ చేసి ప్రెజెంట్ చేస్తాం. మరీ క్లస్టరీగా మరీ గట్టిగా హైలైట్ చేసే కంటే బాగా ఇంపార్టెంట్ కాలమ్స్, ఏ కాలమ్స్ అయితే మీ వాళ్ళు చెక్ చేస్తారో ఆ పర్టికులర్ కాలమ్స్ మాత్రమే హైలైట్ చేయండి. నేను చెప్పాను కదా, 2-3 టార్గెటెడ్ ఎంప్లాయీస్, 2-3 కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్, లేదంటే ఎవడైతే బాగా లీస్ట్ గా పర్ఫామ్ చేస్తున్నాడో ఆడ మీద డిసిప్లినరీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళని, అట్లాంటివి చూసుకుని వాళ్ళని మాత్రం మీరు హైలైట్ చేసుకోండి మీ డేటా. సో అర్థమైంది కదా మీరు ఎలా హైలైట్ చేయాలో. అట్లాగే ఈ కండిషనల్ ఫార్మాటింగ్ లో ఉన్న బ్యూటీ చెప్తాను. సపోజ్ ఈ రోజు ఇష్తా కపూర్ 40 కదా, మా మేనేజర్ వచ్చి లేదు తను బాగా పనిచేస్తుంది, తన పర్ఫార్మెన్స్ నేను 95 మార్క్స్ అని చెప్పాడు అనుకోండి. మా ఆఫీస్ లో అలా జరుగుతాయిలేండి, మీరు ఎందుకు ఏమిటి అని అడగద్దు, కొన్ని జరుగుతాయి. అయితే 95 పెట్టాడు, వెంటనే చూడండి అది గ్రీన్ కింద టార్గెట్ అయిపోయింది. అట్లాగే కృష్ణ శర్మ మీద కోపంతో 90 మార్క్స్ కాస్త 42 మార్క్స్ చేసేసాడు. సో ఎంటర్ కొట్టగానే హైలైట్ పోయింది. సో ఇంత ఫ్లెక్సిబుల్ గా ఇంత ఆటోమేటెడ్ గా ఉంటుంది ఈ సిస్టమ్. రేపు పొద్దున్న ఇక్కడ డేటా మారిపోయిన వెంటనే ఈ హైలైట్స్ అన్ని కూడా మారి. సో దిస్ ఇస్ హౌ ద సిస్టమ్ గోస్. సో మీరు ఎప్పుడైనా ఏదైనా చేస్తే ఏదో నేను ఎగ్జాంపుల్ తీసాను రాంగ్ గా అనుకోకండి, మీరు కిరాణా కొట్లో కూర్చొని ప్రతిదీ మీరే చూసుకుంటున్నట్టు ఉండకూడదు. అంత ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఆటోమేటెడ్ గా జరిగిపోవాలి. మీరు డేటా తెచ్చి ఇక్కడ వేయడం ఏంటి, ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఎవరు పర్ఫామ్ చేయలేదు, ఎవరు బోనస్ ఎలిజిబుల్ అంతా కూడా సిస్టమ్ చెప్పేయాలి, లేదంటే మనం బిస్కెట్ అయిపోతాం. సో ఇది ఈరోజు క్లాస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యువర్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. సో ఈ క్లాస్ కి సంబంధించిన డౌట్ అడగక్కర్లేదు, మీరు ఏదైనా అడగచ్చు. సో థ్యాంక్ యూ. Good evening, Sairam. సాయిరామ్మ చెప్పండి. Sir, if an employee performance and attendance rate is equal, like 50-50 chances, if he is eligible for the bonus or not. అమ్మ నాకు వినపడట్లేదు, క్లారిటీ లేదు, కొద్దిగా మీరు మళ్ళీ ఇంకొకసారి చెప్తారా? కుడ్ యు ప్లీజ్ రిపీట్ దట్ వన్స్ అగైన్? Yes, sir. Okay, the employee performance and attendance rate ఇంకా 50-50 chances అంటే is eligible for bonus or not. యాక్చువల్ గా మనం రాసిన కండిషన్ బట్టి అమ్మా ఇది జరుగుతుంది. మన ఇక్కడ కండిషన్ ఏం రాసాం, 50 కన్నా ఎక్కువ ఉండాలి అని రాసాం. వాడికి 50 ఉంటే ఏం జరుగుతుంది అని అంటున్నారు. మనం కండిషన్ లో 50 కన్నా, ఇక్కడ ఫార్ములా చూడండి 50 కన్నా ఎక్కువ ఉండాలి అని రాసాం కాబట్టి ఎక్కువ ఉంటేనే యాక్చువల్ తీసుకుంటది బోనస్ ఎలిజిబిలిటీ. 50 ఉన్నా కూడా తీసుకోదు. చూడండి ఇక్కడ 50 పెడతారు, 50 ఉన్నా సరే వాడు లో పర్ఫార్మర్. మనం 50 ఉన్నా కూడా వాడు ఎలిజిబుల్ అవ్వాలనుకోండి, ఇక్కడ గ్రేటర్ దాన్ 50కి ముందు ఒక ఈక్వల్ టు పెట్టండి. గ్రేటర్ దాన్ 50కి ముందు కానీ తర్వాత కానీ ఒక ఈక్వల్ టు పెట్టండి. అప్పుడు 50 ఆర్ ఈక్వల్ టు కూడా కన్సిడర్ చేస్తుంది. 50 ఉన్నా అంతకన్నా ఎక్కువ ఉన్నా వాడు హై పర్ఫార్మర్ కింద కన్సిడర్ చేస్తుంది. సో చాలా గుడ్ క్వశ్చన్. మీరు 50 ఇక్కడ పెట్టారు చూడండి, హై పర్ఫార్మర్ చూపించండి. అదే నేను ఈ ఫార్ములాలో ఈక్వల్ టు తీసేసాను అనుకోండి, 50 కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే
దాన్ని హై పర్ఫార్మర్ కింద తీసుకుంటది. సో 50 ఉన్నా ఇక్కడ లో పర్ఫార్మర్ కింద చూపించింది. ఎందుకు చూపించింది? ఓన్లీ గ్రేటర్ దాన్ 50 మాత్రమే పెట్టాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈక్వల్ టు కూడా యాడ్ చేస్తానో అది 50 ఉన్నా సరే వాడిని హై పర్ఫార్మర్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, మీకు ఇంకా డౌట్ ఉందా దీని మీద? No, sir. No, sir. I got you. ఓకే, Thank you. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇఫ్ క్లాసే మీకు బాగా కొద్దిగా ఇబ్బంది అనిపించేది. నెక్స్ట్ క్లాస్ లో మల్టిపుల్ డిఫరెంట్ కండిషన్స్ లో ఇఫ్ క్లాస్ రాయడం నేర్పిస్తాం. దాంతో పాటు ఎక్స్ లుక్అప్ అండ్ వి లుక్అప్స్ నేర్పిస్తాం. అది కూడా ఆ క్లాస్ కూడా మంచి ఫన్ క్లాస్ అది. తర్వాత మనం ఏఐ యూస్ చేసి ఇప్పుడు మీరు జస్ట్ ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటున్నారంటే ఈ ఫార్ములాస్ ఏమి మీరు రాయక్కర్లేదు రియల్ టైంలో. మీకు నీట్ గా ప్రతి ఆర్గనైజేషన్ కి ఈవెన్ ఎక్సెల్ లో కూడా ఇప్పుడు కోపైలట్ వచ్చేసింది. మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఎక్సెల్ షీట్ అంతా అదే ప్రిపేర్ చేసేసి మీ ఫార్ములాస్ అన్ని అదే వేసేసి ఇస్తుంది. కానీ యూజువల్ గా ఎంత కోపైలట్ వచ్చినా మీకు బేసిక్ స్ట్రక్చర్ తెలియాలి కదా. ఇంట్లో వంటవాడు ఉన్నాడు, వాడు ఎట్లా చేస్తున్నాడో మీకు తెలియాలంటే మీకు వంట మీద కొంచెం టచ్ ఉండాలి కదా. లేదంటే వాడు ఇష్టం వచ్చినట్టు చేసేసి మొత్తం అంతా బిస్కెట్ చేసేస్తాడు. సో ఇది కూడా అంతే, జస్ట్ ఒకసారి నేర్చుకోండి, మీ బ్రెయిన్ దాని మీద పెట్టి లాజిక్ అర్థం చేసుకోండి. రేపొద్దున మీరు ఏఐ ద్వారా జనరేట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఎర్రర్స్ ఉంటే చాలా ఈజీగా క్యాచ్ అవుట్ చేయగలరు. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే సెషన్ కంక్లూడ్ చేద్దాం. Okay, then let's end the session with Shanti Mantra. I request the organizers to initiate Shanti Mantra. Yeah, participants, we have shared one Google form in this meeting chat. మీకు మీటింగ్ చాట్ లో ఒకటి గూగుల్ ఫామ్ ప్రొవైడ్ చేయబడింది. క్విక్ గా అది ఒకసారి అందరూ అటెండ్ చేస్తారా? హ్యావ్ 10 minutes టైం. సో మరి ఫాస్ట్ గా అది ఫిల్ చేసేస్తే నెక్స్ట్ అనౌన్స్మెంట్స్. Vinish, if you don't mind, I just want to share another form as well. Yeah, sure, you can. With your kind permission. You can. Yeah, yeah. So we request everyone to fill these two forms which were shared by us and Rainer. It will help us to proceed further with upcoming sessions and all. సో ఈ సెకండ్ ఫామ్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ ఫామ్ లో మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చే ఫామ్ లో ఎక్కడ కూడా మీ ఇన్ఫర్మేషన్ కానీ, మీ మెయిల్ ఐడీస్ కానీ, మీ ఫోన్ నెంబర్స్ కానీ మేము కలెక్ట్ చేయట్లేదు, మాకు తెలియదు కూడా. సో మీరు ఒక ఫామ్ నార్మల్ గా వస్తుంది మాకు. సో మీరు ఏదైతే ఉంటుందో జెన్యున్ గా దాంట్లో మీ కన్సర్న్స్ కానీ ఇవి కానీ పెడితే మీ డౌట్స్ కానీ మీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా బెస్ట్ వేలో మేము మీకు అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. సో దిస్ ఇస్ అవర్ హంబుల్ రిక్వెస్ట్. సో జై సాయిరామ్. Shaitu, we are trying to ping touch you in WhatsApp. ఒకసారి వాట్సాప్ లో పింగ్ చేస్తున్నా నేను.
Participants, again, one more announcement. July 5th and 6th, there will be no classes. July 5th and 6th classes ఉండవు. అగైన్ గ్రూప్లో ఒకసారి రిమైండ్ కూడా చేస్తాం. We have received 7 responses till now in the first link, and for second link we have received 5. Okay. సో ఐ హోప్ అందరూ ఫామ్స్ ఫిల్ చేస్తున్నారు అనుకుంటాను. బ్రదర్స్, అందరికీ మైక్ యాక్సెస్ ఉంది కాబట్టి ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. ఆర్ ఎవరన్నా ఫీడ్బ్యాక్ డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పాలన్నా ఓకే, వీఆర్ ఇన్, మీరు ఓపెన్ గా చెప్పేయచ్చు, నో ఇష్యూస్. బేస్డ్ ఆన్ దట్ మేము మా స్టైల్ ని చేంజ్ చేస్తాం. సో యాక్చువల్లీ మేము ఇది స్టార్ట్ చేసిందే టు సర్వ్ యూ అట్ ద ఫైనెస్ట్, మీకు ద బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి. సో మీరింత మీ వర్క్స్ సాటర్డే సండేస్ అన్ని సాక్రిఫైస్ చేసి మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. మేము చెప్పింది మీకు అర్థం కాకపోతే ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైమ్ యాజ్ వెల్. సో వీ రియల్లీ రెస్పెక్ట్ యువర్ టైమ్, వీ రియల్లీ రెస్పెక్ట్ యువర్ కన్సర్న్స్. సో మీకు ఏమైనా కన్సర్న్ ఉంటే జెన్యున్ గా నాకు ఈ పర్టికులర్ నేర్చుకోవాలని ఉంది, నాకు లుకప్స్ మీద ఐడియా కావాలి, లేదంటే నాకు అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ కావాలి, లేదంటే పవర్ క్వెరీ అని కొత్తగా వచ్చింది దాని గురించి నేర్చుకుందాం అనుకుంటున్నాం. సో మీరు ఫామ్ ఫిల్అప్ చేస్తే మేము దాన్ని బట్టి మేము సెషన్ డిసైడ్ చేసుకుని మీకు అర్థమయ్యే రీతిగా మీకు అందించడానికి ట్రై చేస్తాం. సో దిస్ ఈస్ నాట్ ఎ కమర్షియల్ ఆర్గనైజేషన్. ఎవరైతే ఫ్రీగా ఎవరైతే ఫ్రెష్ గా వచ్చారో వాళ్ళ కోసం చెప్తున్నా. వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. సో దిస్ ఇస్ సర్వీస్ అట్ హిస్ లోటస్ ఫీట్. సో వాట్ ఎవర్ మేము ఇస్తున్నామో వీ వాంట్ టు గివ్ ద బెస్ట్ టు హిమ్. సో వీ డోంట్ థింక్ దట్ వీఆర్ సర్వింగ్ యూ, వీఆర్ సర్వింగ్ స్వామి. సో మీకు ఏదైతే కన్సర్న్ ఉందో వీఆర్ సో హ్యాపీ టు లిసన్ టు దట్. దాని గురించి మేము ఫీడ్బ్యాక్ తీసుకుని మేము గెట్ బ్యాక్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. ఆల్సో వీ కుడ్ సీ 13 మెంబర్స్ ఇన్ ద క్లాస్. ఈ 13 మెంబర్స్ లో వీ రిసీవ్డ్ ఓన్లీ 7 రెస్పాన్స్ ఫర్ అటెండెన్స్. రిమైనింగ్ వాళ్ళు క్లాస్ జాయిన్ అవ్వలేదా, లైక్ మొబైల్ ఆన్ చేసి పక్కన పెట్టారా ఏంటో మాకు తెలియదు. బట్ ఈ రోజు క్లాస్ కి ఎవరైతే ఫస్ట్ ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళ అటెండెన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. దిస్ ఈస్ ఫర్ తెలుగు స్ట్రీమ్. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సో దట్ వి విల్ ఓపెన్ క్లాస్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఆర్ ఎల్స్ వీ కెన్ క్లోజ్. ఎవరికన్నా డౌట్స్ ఉంటే యా అన్మ్యూట్ చేయొచ్చు, మీరు అడగచ్చు. బ్రదర్ డెఫినెట్ గా క్లాసెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లోడ్ అవుతాయి. ప్లీజ్ డోంట్ మైండ్. టెక్నికల్ ఇష్యూ వల్ల అప్లోడ్ అవ్వట్లేదేమో. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లోడ్ అవుతాయి. మీరు ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ వల్ల వినలేకపోయినా మీరు రికార్డింగ్స్ చూసుకోండి. Recordings already uploaded. Till date, all the recordings were uploaded, but all the recordings are in private mode, not in public. So each and every class recordings are available till date, but as per our guidelines, we are not supposed to post here. ఇది తెలుగు స్ట్రీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుగు స్ట్రీమ్ రికార్డింగ్స్ అన్ని పబ్లిక్ చేసేస్తాము. ఇంగ్లీష్ స్ట్రీమ్ రికార్డింగ్స్ స్టార్ట్ చేస్తాము, కానీ ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత అది పోస్ట్ చేస్తాము. మేము రికార్డింగ్స్ ముందే పెడితే
వీఆర్ గెటింగ్ సమ్ క్వశ్చన్స్. అందుకు మేము రికార్డింగ్స్ అనేవి ఇంకా ప్రైవేట్లో అప్లోడ్ చేస్తున్నాం. వీఆర్ హ్యాపీ టు షేర్, బట్ యాజ్ పర్ అవర్ గైడ్ లైన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాతనే వీఆర్ సపోజ్ టు షేర్. అండ్ సవన్ ఈస్ ఆస్కింగ్ టైమ్ లైన్స్ ఆన్ ఇంగ్లీష్ స్ట్రీమ్. సో పోస్ట్ కంప్లీషన్ ఆన్ తెలుగు స్ట్రీమ్ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తెలుగు స్ట్రీమ్కి ఎంత టైం మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం అంతే, కానీ ఎటువంటి డెడ్ లైన్స్ పెట్టలేదు. ఒక పార్టిసిపెంట్కి చెప్పిన వెంటనే అర్థమైపోతుంది, ఇంకొక పార్టిసిపెంట్కి ఇట్ మే టేక్ టైం. సో తెలుగు స్ట్రీమ్ ఎప్పుడు అయిపోతుందో దాని తర్వాత ఇంగ్లీష్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తాం. వీ డజంట్ హ్యావ్ ఎనీ టైమ్ రూల్స్. తెలుగు స్ట్రీమ్ ఒకవేళ ఫాస్ట్గా మీరు ఎవరు డౌట్స్ అడగట్లేదు అనుకో, ఫాస్ట్గా నెక్స్ట్ వీక్ అయిపోతుంది. లేదనుకో ఇంకో 2 వీక్స్ పడుతుంది, లేదంటే ఇంకో 2 వీక్స్. అలాగా మనం చెప్పలేము. ఇట్స్ కంప్లీట్లీ అపాన్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ ద సెషన్స్. ఓకే, సో ఐ హోప్ వీ గాట్ ఓన్లీ 2 క్వశ్చన్స్. అండ్ డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా, ఆర్ వీ కెన్ వైండ్ అప్ ద కాల్? Okay, let's conclude the session with Shanti Mantram. Om Shanti 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 Samastaloka Sukhino Bhavantu Samastaloka Sukhino Bhavantu Samastaloka Sukhino Bhavantu. Om Shanti Shanti Shanti. Jai Sai Ram. Sai Ram everyone. సాయిరామ్.